హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరిబిల్లు. మనం ఇప్పుడు తొలి ఏకాదశి యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందామండి. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన ఈ తొలి ఏకాదశి చాలా పవిత్రమైనది. తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేషమైన స్థానం ఉంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికే శయనేకాదశి అని, హరివాసరమని, పేలాల పండగ అని కూడా పేర్లు ఉన్నాయి. హిందువుల తొలి పండుగగా దీనికి విశేషమైన స్థానం ఉంది. ఈ తొలి ఏకాదశి గురించి మన పురాణాలలో చాలా కథలున్నాయి. పురాణాలను అనుసరించి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణాల ప్రకారం ఒక కథ ఉంది. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో మనకు చాలా పండుగలు వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు కూడా ఆచరించాలి. అందువల్లే మన పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని చెబుతారు. ఈ తొలి ఏకాదశి వెనుక ఉన్న మరొక కథ. కృతయుగంలో మురాసరుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను, ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో 1000 ఏళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించింది. రాక్షసుల్ని అంతం చేసింది. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుంది. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుధ్యం పొందాలి అని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజిస్తే చాలా మంచిది. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా కూడా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తరువాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగచేస్తుంది. అందువల్ల ఈ రోజున దేవాలయాల్లోనూ ఇళ్లల వద్ద పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. ఇలా తొలి ఏకాదశిని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయండి.